మీ పేరన్నా యాసారపు శ్రీనివాసరావు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? నాని గారు గెలవబోతున్నారు. ఆయన ఎందుకు గెలుస్తారండి? ఆయన ఎందుకు గెలుస్తారంటే టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్యాన్ గాలి వీసే టైంలో కూడా మన నాని గారు గెలవడం జరిగింది. అందుకనే నాని గారు గెలుస్తారని నేను బాగా ఇది చేస్తున్నాను. అంటే 5 ఏళ్లలో అలాంటి డెవలప్మెంట్స్ చేశారు. ఇక్కడ రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ బాగా కట్టించారు. ఇక్కడ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ చాలా కార్యక్రమాలు చేశారు. నాని గారు అంటే చాలా మందికి అభిమానం ఎక్కువ ఉంది. పార్టీకి రహితంగా పనిచేసిన వ్యక్తి నాని గారు, అందుకే గెలుస్తారని ప్రత్యర్థిగా కేసీఆర్ చిన్ని ఉన్నారు, వాళ్ళ బ్రదరే. ఎలా అది అంత లేదండి, జనంలో ఏమి లేదు. నాని గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, బాగా ఉంది. ఈ గ్రామాల్లో కానీ పల్లెటూరులో కూడా బోర్లు కానీ ఇవి ఉన్నాయి, వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ మంచిగా చేశారు. కాబట్టి నాని గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. చిన్ని గారు కానీ సుజనా చౌదరి కానీ వాళ్ళు చేస్తున్న ర్యాలీలో జనం చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వైసీపీ ఈసారి ఓడిపోతుంది అంటున్నారు. వైసీపీ ఓడిపోవడం అనేది జరగదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తోడు నాని గారు మంచి క్యాండిడేటు, మనకందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. చిన్నపిల్లలను అడిగిన నాని గారి గురించి చెబుతారు. పల్లెటూరులో కానీ మారుమూల గ్రామాల్లో కూడా చెప్తారు. నాని గారు అందుబాటులో ఉంటారు. ఆయన నాని గారు ఎప్పుడూ ఉంటారు. మేము ఇప్పుడు ఇక్కడ ఈ ఆఫీసు ఎప్పుడు వచ్చినా పార్టీ రహితంగా ఎవరు వచ్చినా కానీ పనిచేస్తారు నాని గారు. అది గంపలగూడెం మండలం. నా పేరు వెదురులింగమ్మ. నాని గారు గెలుస్తారు ఎందుకనంటే నాని గారు టాటా ట్రస్ట్ ద్వారా పేద వాళ్ళకందరికీ కూడా మొత్తం ఆరోగ్యం. అప్పుడు మేము నానిగారు టీడీపీలో ఉన్నా, మేము వైసీపీలో ఉన్నా. మా పాపకే ప్రెగ్నెంట్ అప్పుడు డెలివరీ సమయంలో కూడా మేము నానిగారి అమౌంట్ వినియోగించుకున్నాం. ట్రస్ట్ ద్వారాగా నానిగారు సొంత డబ్బులతోటి ఆయన గారు ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. మంచి ఉపయోగం ఉంది కాబట్టి నానిగారు ఎక్కువ మెజారిటీతో గెలుతారని మేము ఆశిస్తాం. వాళ్ళ సొంత తమ్ముడే ఈరోజు ప్రత్యర్థిగా. తమ్ముడిది ఏముందండి, ఓడిపోయేవాడిది ఏముంది? తమ్ముడికి ఏమీ లేదు, గాలి నానిగారిది మొత్తం. నానిగారు గాలి. ఆయన ఎన్నో లక్షల కోట్లు పెట్టిండు. టీడీపీలో ఉన్న వైసీపీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకుని అందరికీ ఉపయోగం చేసిండు కాబట్టి నానిగారు బంపర్ మెజార్టీతో గెలుతారని మా నమ్మకం. చిన్ని గారు కానీ సుజనా చౌదరి గారు కానీ వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడు అసలు వాడు అనేవాడు ఎవడు మేము అసలు ఇంతవరకు చూడాలి. నానిగారు ప్రతిపక్షంలో ఉన్నా, మేము వైసీపీలో ఉన్నా కానీ నానిగారు అంటే మాకు అభిమానం. టాటా ట్రస్ట్ ద్వారాగా మేము అన్ని పార్టీలకి ఉపయోగపడేటట్టు చేశారు కాబట్టి నానిగారు అంటే అభిమానం మాకు. నానిగారు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. మామూలుగా ఇట్లా ఆఫీస్కి వచ్చినా కానీ ఇప్పుడు మా పార్టీలోకి వచ్చాక ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా కలుగుతారు. గౌరవంగా మాట్లాడటం కానీ అన్నీ చేయటం, మనం ఏదైనా మాట్లాడంలోనే స్పందించటం బాగుంటుంది. నానిగారు బిహేవియర్ అంతా. అంటే మీ ప్రాంతం వైపు కానీ అలా ఎప్పుడైనా వచ్చారు కదా? ఎప్పుడు నానిగారు వస్తూనే ఉంటారు. డాక్టర్ నూరి పరి, అందరూ 10 రూపాయల డాక్టర్ అంటారండి. అవునండి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, బెజవాడ గడ్డ నాని సార్ అడ్డ. ఒకసారి చూడండి ఆయన కోసం ఫాలోయింగ్ ఎలా వస్తుందో. మనం పక్కనే ఉన్నాం, ఆ ఫ్లైఓవరే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్. అంటే కంటిన్యూస్గా 2 టైమ్స్ గెలిచారు. సో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. నాని సార్ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ చెప్పనా, బేసిక్గా రిలీజియన్, క్యాస్ట్ ఇలాంటి డిఫరెన్స్ చూపించరు. మన అనుకునే అవసరం అని చెప్పి ఎవరు వచ్చి అడిగినా సరే ఆయన హెల్ప్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇదేదో డబ్బులు ఇస్తే వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, అందరూ మనసుతో నాని సార్ ప్రేమ మీద వచ్చారు. అఖండ మెజారిటీతో కేసినేని నాని సార్ హ్యాట్రిక్గా గెలవబోతున్నారు. గత 10 ఏళ్ళుగా ఆయన ఎంపీగా ఉన్నారంటున్నారు కదా, ఆయన ఏమైనా డెవలప్మెంట్ చేశారా విజయవాడ సిటీలో? నేను ఒకటి చెప్తానండి, ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ డెవలప్మెంట్ మీద అసలు శ్రద్ధే లేదు. నాని సార్ ఎన్నోసార్లు చెప్పి ఎంతో ఆ రీటైనింగ్ వాల్ రీసెంట్లీ జరిగింది కూడా. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు మేము అక్కడ కృష్ణలంకలో ఉండే ఏరియా వాళ్ళమండి, మాకు డబ్బులు కావాలి, ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి ఇవే స్కూల్స్లో వింటూ వచ్చాను నేను. సో అలాంటిది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నది కూడా మన నాని సార్ గారు వారు చూపించారు. సో డెవలప్మెంట్ విజయవాడ అంటే నాని సరే గుర్తుకొస్తారు ఎవరికైనా సరే.
వాళ్ళ తమ్ముడు ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నారు ఈ ఎన్నికల్లో, మరి ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి ఒక స్టార్ వచ్చాక ఆ చెట్టుకుని నమ్ముకుని కాయలు వస్తాయి కానీ వేస్ట్ వాళ్ళు. మీరే ఆలోచించండి, కేసినేని చిన్ని గారు అనేది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు సడన్గా ఒక తారలాగా స్టార్ లాగా ఏదో మెరవాలి అని ట్రై చేసి సోషల్ మీడియాలో ఎంత ఫోకస్ అవ్వాలనుకున్నా, ఓ ఎవరైనా నాని గారు తమ్ముడా అంటారు కానీ స్పెషల్లీ ఆయనకంటే ఒక బ్రాండ్ లేదు, నేమ్ లేదు. ఏదైతే చెప్తున్నారు బ్రాండ్ లేదని, కేసినేని చిన్ని గారు కానీ సుజనా చౌదరి కానీ ప్రచారాల్లో జనం చాలా మంది వస్తున్నారు, గెలవబోయేది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మేమే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. హూ ఇస్ సుజనా చౌదరి? సో కాల్డ్ కరప్టెడ్ పర్సన్, ఎన్నో వేల కోట్లు ఎగ్గొట్టిన కరప్టెడ్ పర్సన్. ఒకసారి ఆలోచించండి, మనలో ఉండి మన కష్టాలు తెలుసుకునే పర్సన్ని మనం ఎమ్మెల్యేగా ఎంచుకుంటామా? మనల్ని మోసం చేసి మన డబ్బును దోచుకుని మళ్ళీ మనకే పంచుతున్నట్టు షో ఆఫ్ చేసే పర్సన్ని ఎన్నుకుంటామా? సో ఆబ్వియస్గా సుజనా చౌదరి సో కాల్డ్ వస్తారు పోతారు, అందరూ కామన్. నాని గారు మాత్రం లోకల్, పక్కా లోకల్, నేటివ్ ఇక్కడే.